ఏమే ఏం చెప్తాను పెట్టిన కాడ నుంచి ఎన్న పెట్టింది ఈ డబ్బుగా ఇనతలేదా ఏం చెప్తానవే ఇది అయితే అగా బట్టలు వింటారా కనబడతలేదా మా కనబడుతుంది కానీ ఇంక సాయంత్రం బట్టలు వినతా ఎన్నిసార్లు చెప్పానే అరే పొద్దునాకేటి పోతాయి నాకు అర్థం కాదు. ఏంది నీకు అర్థం కాదు? బట్టలు వింటది నువ్వా నేనా? అరే నువ్వు ఉండగా నేనెందుకు విడతానే కదా నోరు మూసుకొని ఉండిగా నేనెందుకు కూకోవాలి? మరి ఏం చెప్తావు చెయ్యి. అరే నేను చెప్తే అర్థం కాదు గూశాలకు మెత్తావు మేషాలకు గుర్తావు అసలు ఏ పని ఎప్పుడు చేయాలి అర్థం కాదు నీకు. కాశీ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తాకినట్టుంది నా బతుకు. ఎన్ని పనులు చేసినా నీతో మాటలు పడుడే అవుతుంది. మరి ఎవరితో పడతావు పడిపోయా తినే వాళ్ళు అవుతుంది మొగలికి కూరండి పెడదాం. అరే పొద్దున్నాక పోయిపోయి వచ్చి నేను చూయలేదేమి నీకు. జస్ట్ సపడకుండా ఈ ఊరు మీద ఒక్కడే పని చేస్తానవా? నాకు మా తెలుసు అక్కడ వండి పెట్టినా తినిపో. ఎక్కడ వండి పెట్టావు? ఎక్కడ వండి పెడతారు? ఇంట్లో వండి పెట్టినా చూస్తే కదా తెలిసేది. నువ్వేం చెప్తావిడా ఎత్తురాడు సరే పా మా ఎత్తా కానీ కుండలు కుండలు తిని కూడా కూర్చున్నాయి ఇంట్లో. మరి ఎత్త తీయాలి ప్రేమకో దాగరాదా? వినబడుతుంది వినబడుతుంది బాగానే ఎక్కిరించుకుంటున్నావు. మా చూస్తున్నా నేను. అరే ఎక్కిరిచ్చుడు కాదే నువ్వు అన్ని పెట్టినావని నాకు ఏమైనా కలత్తలా లేకపోతే నీకు కూరకుండా కాలికి పోయి చూసిందా? పెళ్ళ ఏమైనా పని మీద ఉంటే పోయి చూసుకోవాలని తెలియదా? గంటగానే పనులు చేసి పెడతానమ్మా నువ్వు. అవ్వో నేను వేసుకొని తిన్నాక నువ్వెందుకమ్మా ఇంట్లో తినదాక సీరియల్ చూసానిక వేసుకొని తినాలంట మంచిగా దొరుకుతారు. నేను ఒక్కదాన్నే చూస్తున్నారా టీవీ సీరియల్? నువ్వు చూస్తానేవా? 7 గంటలకే సీరియల్ పడుతుంది, 8 గంటలకే సీరియల్ పడుతుంది, 9 గంటలకే సీరియల్ పడుతుందని నా మీద ఎవరు ఎడుతున్నావు? నన్ను నల్ల ఒకప్పుడు అంటావా? నన్ను వారి కొడతా తెల్లగా ఉన్నాను కొడతారా? నిన్ను ఏం పుట్టుతున్నాయి నన్ను కొడుతున్నావు? నిన్ను కొట్ట నన్ను నన్నే కొద్ది అది ఏందనుకుంటా కొద్ది మాట్లాడుతాను నన్నే నల్ల ఒకప్పుడు అంటుంది. చూడవారా చూడవారా అని అంటుంది నన్ను. నీకేం తెలుసు దీని గురించి? చెప్పిన పనేమో చేయది అద్దన్న పనేమో చేస్తుంది పైగా నావినికే మరబడుతుంది. ఇలా తోలు తీసినా కావాలి నీకు తెలియదు. నువ్వు సపరేట్గా పాడుకోమంటావా? మరి చూస్తాను పిల్ల ఎట్లా మాట్లాడతాను నీ ముంగట్టే. ఏంది అక్క బావని పట్టుకొని గట్లా అంటున్నావు? నువ్వు ఊకోవే. పొద్దుంతా పనంతా చేసి ఒళ్ళంతా ఈడవై కూర్చుంటే వచ్చి ఊక తిడతాడు. ఏమన్నా మరి గట్లా మాట్లాడినా కదా ఇట్టపోతే ఏం చెప్తారు? ఎప్పుడు మీ ఇంట్లో అరే రేవుగల మాట ఇప్పుడు మాట్లాడిందని చూసా ఎవరు కొట్టుకుంటారు. నీ మాటలు బట్టి మాట్లాడతారు ఎట్లమ్మా? ఏమన్నా మాట్లాడతావు నువ్వు? మరి పంచాయతీ ఎట్లా తిడతావు? ఊరంతా తిరిగి రాగానే అయిపోయింది అనుకుంటానవా? ఇంట్లో పనంతా ఎంత తెలుస్తుంది ఒకసారి చెయ్యి. మాటలు అనగానే అయిపోదు. సరే నేను పోయేస్తా. ఏం లేదు పెట్టుకుంటారు పెట్టుకోకు. ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? ఈ ఊరంలో అందరిని పిలిచి నువ్వు అంతగా ఇంట్లో నేను తిట్టిపించినట్టు నువ్వు తిట్టిపించినట్టుంది. ఉంది. నువ్వు ఆగాక సపరేట్ ఇంట్లో అట్లా మాటలు ఇడిచి పెడతావా అనే? వాడు ఎంత పని చేసినా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఏ మా చేస్తాను కొద్ది పలక కొడతాను. అత్తమ్మ అయ్యేవాడివి బావలు అయ్యేవాడివి మరుదులు అయ్యేవాడివి తొక్కుతో 90 తీరులో 100 మందికి అడిపెట్టే వరకు నీ గుయ్యల పనం మెయ్యల కత్తాది మెయ్యల పనం గుయ్యల కత్తాది. ఆయనకన్నా కొద్దిగా ఊరంతా చూస్తారు నువ్వు చేసే పని. ఏ పోరా వాళ్ళందరూ చేసి పెట్టదనే తీసుకొచ్చుకోపో. నల్ల మోకానికి నేను దొరకడం ఎక్కువ. ఎవరితో నేను కూడా చూస్తా పో. ఏ ఆగే అక్క గంత చిన్న ముచ్చలకు గంత పెద్ద మాట ఎందుకే? ఏమున్నా గానీ సర్దుకపోతే పోయే ఇవన్నీ పెరుగుతాను. నీ అసలు 10 మందిని తీసుకొస్తా తెల్లారు. నీ మొహానికా నీ కర్ర మొహానికా? కర్ర మొక్క తెల్ల మొక్క ఎంత మందిని
తీసుకొస్తావు ఆగు. పదకొండేళ్ళ జీవితం నాశనం అయింది. ఇప్పటికెళ్ళి నాకు అదృష్టం వచ్చిందని ఫీల్ అయితే పో నువ్వు. అవునరా ఈ 11 సంవత్సరాల పెళ్లి చేసుకొని అప్పటి నుండి నాకు ఇదే కోస ఇదే నరకం. ఎన్నరాని సుఖపడేది ఎన్నరాని తోడు సుఖపడేది నన్ను ఎవరు కూసబెట్టి సాధినవారా నువ్వు ఇంట్లో ఇంట్లో కూసబెట్టి సాధినవారా కళ్ళపోడా ఇంకా వీడికంటే ఇంకో చెప్తావో వస్తాడట. సర్దుకపోవాలక్క. జీవితంలో కలిసి ఉండాలంటే సర్దుకొని పోవాలి. ఇంటింటికి మట్టిపోయే ఉంది, బంగారు పోయి ఎవరింటున్నది చెప్పు. దీనికే పోతా అంటే వానే గట్ల చెప్పు పిల్ల. కొద్దిగా నీలాంటి చిన్నోళ్ళు చెప్తే కొద్దిగా ఇజ్జత్ అని వస్తుంది. ఇజ్జత్ అని మాట్లాడుతున్నావు నల్ల మొక్కపడా. ఫస్ట్ నీకున్నారా ఇజ్జతి? నా గురించి మాట్లాడుతున్నావు. అబ్బో నాకు ఇజ్జత్ ఎక్కడిదే? నాకు ఇజ్జత్ ఉన్నాక నిన్ను చేసుకుంటున్నా. ఇటువంటి తెల్లవక ఇక నాకు దొరకపోవని నిన్ను చేసుకుందా. నాకు ఇజ్జత్ ఎక్కడిది? ఇజ్జత్ లేక నిన్ను చేసుకుంటా. కనబడతాని నీ దొరకడా నీకు ఎక్కువ, అందుకనే ఆగుతావు భూమి మీద. నీ ఎక్కువ పాడు కానీ ఎక్కువ 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 మీ ఇల్లు గంగలవోను చెప్పిన కొద్దిలో పెట్టుకుంటారు. మీరే ఉన్నారు ఇక వీనితో పెట్టుకుంటే ఎలా ఉండదు. కానీ అయినా నువ్వేం పని మీద వచ్చినావు చెల్లె? నేను ఇంత కూరుంటే ఎత్తవని వచ్చినాక నేను వచ్చే వరకు ఇద్దరు లొల్లి పెట్టుకోబడుతుంది. కూరనా? కూరెత్తే కుక్క మొక్క పనికే సాలది. ఓ భార్య మొక్కం దానా, నేను ఇప్పుడు అయ్యకన్నా నానే తీసుకుపోయి రాదే. మళ్ళీ నా మీద పెడతానే అట్టే నా మీద దొప్పుతాను. ఇంత చేసినా చేయలేదంటున్నావు కదా, అందుకని ఇది కూడా నీ మీద ఎత్తాను. కూరద్దు నాకేమదు. ఆగవే, అంత దూరం నుండి ఎందుకే పొద్దుగల రమ్మంటే పొద్దుక వరకు చేసినావు. ఏ పొద్దు ఎక్కడ ఎక్కిందక్క? నన్ను నెత్తి మీదకి వచ్చింది చూడు. ఏడొచ్చిందే నీకు అన్ని వస్తాయి. నువ్వు బాగా ఎత్తావు. ఎందుకే నీ షైన్ కాడికి అయితే తొందర రావాలి. మా షైన్ కాడికి నువ్వు గంతే వచ్చినావు, నేను గట్లే వచ్చిన. అగో ఈ నల్ల మొగపోడు మళ్ళీ బర్రెలిప్పనట్టున్నాడు కదా. ఎన్నిసార్లు చెప్పినా గంతే. పొయ్యి ఎడ చచ్చిండో ఏమో. ఏ ఆగరాదే, మళ్ళీ తిట్టబడితే బావను. మొన్ననే గంత పెద్ద లొల్లైంది. నువ్వు ఆ లొల్లేం చూసినవే? నువ్వు పోయినాక అంతకు పెద్ద లొల్లైంది. మందుడు అబ్బా దాకా పోయినా వాళ్ళు అచ్చక్క మళ్ళీ వచ్చి ఆపిరు. లేకపోతే ఇప్పటి వరకు నేను చచ్చిపోయేదాన్ని. నీ కళ్ళ ముంగడ కూడా కనబడకపోదు. నా బిడ్డలు ఉన్నారని వాళ్ళ మొహం చూసి ఆగుడైంది. వాడు ఎప్పుడు అట్లనే చేస్తాడు. ఎంత చెప్పినా అయినాడు. ఏం చేయమంటావు మరి? తిట్టకపోతే అట్లనన్నా మారుతాడంటే అట్లా కూడా మారతలేడు. నీ అసంటోళ్ళు ఆయన వెనకేసుకొచ్చుట్లా ఇంకా అట్లనే చెప్తాడు. అగో నన్నంటానవేందే? నీ మొగడు నేనెందుకు వెనకేసుకొస్తా? ఏదో బుద్ధి మాట చెప్పినా కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని దాన్ని కూడా తప్పు పడతారా? భలే ఉన్నావు పోయాక నువ్వు. నిన్నానని కాదే, ఏదో ఉండబట్టలేక అన్నా. అయినా నిన్నడకపోతే వేరేటోళ్ళంతా పడతారా చెప్పు. సరే కానీ ఇంకా బర్రెకు గడ్డేసిపోదాం. నువ్వు ఒక బర్రెకి అయిపో. నేనయ్యా మీ బర్రెలు కొడతాయి, నువ్వు వేసుకురాపో, నేను ఉంటా. సరే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అట్లనే చెప్తాడు. ఈ గడ్డే షాట కాదు, మళ్ళీ నేనే రావాలే ఇయ్యాలి. ఒకది వరకు రాపానే ఇంకా కూడా తెచ్చి కాలబడుతుంది. ఇంత తిని పొద్దు ఎక్కేది ఉన్నది. ఇంకా బర్ర గడ్డేయాలి వస్తుందేమో. బర్ర గడ్డే నీళ్ళు ఇచ్చి ఇంత నాకు కూడకి తెల పెడితే దీనికి వద్దనే ఎక్కువ అనుకుంటే ఇంకా వెళ్తలేదు. ఇంటికి వెళ్ళి ఏం చదివి పాడవుతుందో ఏం చేస్తుందో ఏమన్నా అంటే మళ్ళీ కుక్క పడ్డట్లు ఇల్లికే పడుతుంది. ఏమో దీన్ని వేసుకునే నా బతుకు గండానికే ఉన్నది. మొత్తం నా గండానికే ఉన్నది. ఏమో చేసినట్టు ఎక్కుతుంది చూడు. ఏమైంది? అయిందా అలా ఇంత పొద్దుగా ఇంకో గంట సేపు ఆగి రాకపోయావు? తిరుగుతలే ఇంటికాడ ఆ 10 గంటలకి బర్రెకి ఇంత గజ్జాన్ని వేసి రాపరాదు. నువ్వు వచ్చి ఏం చేసినావు? ఇంకా మందు కొట్టడానికి గింత సేపు సాపేసుకొని పన్నట్టే కనబడుతుంది. గింత నారు కొట్టడానికి గింత సేపు చేసినావు. గింత నారే 10 ఎకరాలు నారే. అది గింత నారే నాకు ఇచ్చేది పోతే కానీ చెప్తే ఆగలేరు. ఇంటికాళ్ళే పొలం కడలే మీకు ఎప్పుడు అదే పనా? నిన్ను చూసి ఆగుతారా? లేకపోతే ఇప్పుడు అరే మళ్ళీ బర్రె నీళ్ళు పెట్టేస్తారా?
నాకు ఆకలి అయితే గుర్తు ఇది నేను వదిలేకుదా నువ్వు నీళ్ళు పెట్టకుండా ఏం చేసినావు పొద్దుగలచ్చి ఓ మందు డబ్బా వేసుకొని ఇట్లా కొట్టంగానే అయిపోయింది అనుకుంటానవా లేదు కొట్టలేదు నేను అట్టిగానే పట్టుకొని తిరుగుతాను అడిగి పోలేవు. ఇంటికి పోయి తిందాపో బుక్కడంత పో. అరే కచ్చకుప్పుడు అది నీళ్ళు పడతాను నాకు బర్రె నీళ్ళు పెట్టా అంటే గడ్డేసి వచ్చింది నడవు మరి ఆ ముక్క చెప్పొచ్చు కదా గడ్డి. నేను వేస్తామని చూసుకుంటా కూర్చుంటారా కానీ పా పెడతా మరి వేసినంటే అయిపోతుంది కదా ఓ పోరగాన్లు ఊకలొల్లేనా మీకు శనకాడ లొల్లే ఇంటికాడ లొల్లే ఊరంతా గిదే అనుకుంటారు పాము ముంగిస కొట్టంటే కొట్టాడతారా మీరు ఊకే ఏం చేయాలి మా గిసోంటి పెళ్ళని నాకు అంటగచ్చారు అవును నీ ముఖానికి నీ ఇందోరు కూడా ఎక్కువ ఇసోంటి పిల్లమాట అబ్బా మళ్ళీ మొదలు పెట్టిర్రానే నేను పోతానే ఇంటికి ఇక. ఏం కాదు కానీ రావే ఆయనతో ఎప్పటికున్నదే కానీ అడిగాను ఇంటికి వచ్చినా ప్రశాంతం లేదు ఇక్కడ కూడా లేదా చూసినావా నీ వల్ల ఎన్ని చూసినావా నన్ను చెప్తాను నువ్వు చేయవచ్చా ఇప్పుడు నేనకెళ్ళకి పెట్టుకున్నా ఏ రావే ఏ పచ్చనే ఇక్కడ పని పెట్టుకొని ఎటు పోతావు దా నీ గట్టనే కొడతా ఉంటాడు పానాట నా ఒక పొడు ఉండ కూకొడతానే నలవకదానా చిప్పిన వచ్చావు ఆకలి అవుతుంది ఓ బావా ఆ టిఫిన్ తీసుకురా ఇంటికి పోయి తిందాపో నీ మొహానికి టిఫిన్ కావన్నా ఇక్కడ ఆగలేవే ఇప్పుడు తిట్టులే ఏందో ఊకని అన్నీ ఆపుతావు ఏం కట్టం చేసి వీడికి వచ్చి ఇట్లా కొట్టంగానే అయిపోయిందా ఇంకా బర్రకి ఏం గడ్డ వేయలే ఏమేలే ఆ కొట్టు ఉడుతుంది అనుకుంటారా నువ్వు ఏం కొట్టు నువ్వు బాగా వెనకేసుకొస్తావు నువ్వు కేసుకొచ్చులేదు ఏం లేదు వాళ్ళు నువ్వు తప్పు వెనకేసుకొస్తావు కాబట్టి అట్లా మా చేస్తాడు అబ్బా నేను చేయబట్టే నువ్వు చేయబట్టే ఊరందరూ అట్లనే నువ్వు నోటి దగ్గర పెట్టుకుంటే ఏం పుడుతుంది అదే నాకు నోటు దూల ఆయనకేమో పని దూల ఓ పిల్ల ఇది ఇంతకుముందు బర్రెకేసి చూసిన గడ్డి గడ్డి తెచ్చి మంచిగా తిని అప్పుడు నా బుద్ధి తిన్నా అది నీకేయాలి నాకు అవసరం లేదు పుట్టుకు పాడగా నువ్వు ఇంత మనిషి అని మాట్లాడతాను సపరేట్గా నీకు ఈ 11 గంటలకు ఆకలి అవుతుందా? మరి పైకి ఏం తీసి కట్టం పెడతాం చేసినావు? మళ్ళా. ఏమవుతావు? చూసి ఆకలి కాదు, కొడతాను. 11 అయినాక ఆకలి కదా? దేనికి కొడతావు? ఏం చేసినా నువ్వు ఇప్పుడు ఇటుకి వచ్చి ఏం చేసినావు ఇవాళకి ఇవాళగా ఈ 11 గంటలకు వచ్చి ఏం చేసినా ఎవరు తీరలే నాకు ఇంటికాడ ఎన్ని అడిగినావు ఎందరికి అంజినావు ఎందరికి అంజినావు ఉన్న పని అంతా వాళ్ళు చేయాలనుకుంటాను ఏ ముఖం పెట్టుకుని వచ్చినా చెప్పింది 11 దాటింది చెప్పింది ఏడికి వచ్చినా లేకపోతే ఏం కత్తి మీకు వినబడతలేదా? అబ్బా చిన్న పొరాల కన్నా అధ్వానం చేస్తారు ఎప్పుడు కళ్ళలో పెట్టుకొని తిరుగుతాడు. నువ్వు అంతగా ఇదేమన్నా మనిషి కిందకి వస్తా ఏం వస్తాను ఇంతేనా దీని మొగని కలుపు ఇషారించే ఇషారం ఇదేనా పెళ్ళంతానం ఇదేనా ఆడదానికి కూడా ఇదేనా నాకు మంచిగా వస్తాయి మళ్ళా ఏయ్, పంపు మీదే చప్పపోతాడు మళ్ళా తిరిగేసి నిన్ను చంపకపోతే చూడు రాయ దాయ మరి రాయ సుత్తంద రాయ నిన్ను ఇలా నీ తోలంతా రాయ రాయ రారా పడుకోరా దా ఎంత ధైర్యం ఉందా దా కొడతా దా కొట్టు రారా పడుకో రారా ఎదురా బాగా మాట్లాడతాను నువ్వేది బాగా మాట్లాడుతున్నావు? దేనికి ఓ మాట్లాడతావు? గౌరవ మొగందానా? నువ్వు ఏం చేయాలి నల్లగొండ జాతర నుంచి తప్పిస్తే కళ్ళబొల్లు అడగారు ఏ నల్లు పెట్టుకుంటారు మీకు ఇంకోసారి కైకి వస్తే నా చెప్తే నేనే కొట్టుకుంటా చెప్తానా మీ ఇంటి పక్కకున్న కర్మానికి రోజు మీ బాగోతే వినలేక చచ్చిపోతానే మేము మీరే ఉన్నారా మనసులో ఇంటి కాడలోలే పొలం కాడలోలే అన్నిటి కాడలోలేనే మీ దావ్రంగాను దుంపల్లేగా సాగురు మీరు తిన్నాయి నల్లమొక్క పడండి కళ్ళు చల్లబడ్డాయా చెల్లేగా ఆగే ఊకున్నలోలే కానీ ఆగే ఈ పోరి ఓడగట్ట ఈ నల్లమొక్క కూడా అట్లనే చూసుకుంటుంటాడు రాయే ఏంటి రానే అప్పుడు నేను రానిపోయే నువ్వు పోతే పడేవాడియా ఇక్కడ చేసుకోపోరు మీరు ఇద్దరు లొల్లి పెట్టుకుంటా నేనేం లొల్లి పెట్టుకోకంట నల్లమొక్క పడి మారారు గంతే మీరు చేసుకోపోరి రావే ఏం కాదు కానీ రా ఏం లొల్లి పెట్టుకుందా అరే నేను రాను నిలిచిపెట్టు లొల్లి పెట్టుకొని రావే ఉల్లిపాడు కానీ నా తలకే పోతాంది నల్లమొక్క కూడా నిలబడి చూస్తాను అడగత్తలే ఏం చేయాలి నేనేం చేయాలి నువ్వే చేసినావు అంతా. నాన్న దున్నపోతు మొఖం నువ్వు చేసిన అన్నంతానే మళ్ళీ మాట్లాడతాను ఆగు, ఆగు, నేను చెప్పినా మళ్ళా మొదలైంది మీరు ఏమంటే నాకు పిచ్చిలేసేటట్టు ఇక చాలా మంచిగున్నదా మంచిగున్నదా మంచిగా అంటుందా అబ్బా నేనేం చేసిన నల్ల మొఖం అన్నంటాను ఏమో. ఇంటికాడ ఇంటి పక్కకున్నా కదా ఉల్లి పెడతా తీసి ఆగుర్రి నేను పోయినాక మీరు ఊరు పెట్టుకోండి గంగల వారు మీరు గోదట్లో వర్రి నేను పోయేరాక ఆగుర్రి మీరు ఏమంటే నా మీదకి వచ్చేటట్టున్నది ఇంత మంచిగున్నది ఇక మనం చేయాలి నువ్వేమంటారా మొత్తం అరే ఆ పొలం ఏడు తీసుకొచ్చా ఏడు వెళ్ళి పెడుతున్నా నువ్వు చేసేదంతా చేసి మళ్ళీ అదే మనకి కడుపుకి అన్నం తింటలేవా అరే కడుపుకి ఏం తింటాను అన్నం తింటలేవా నల్ల మొక్క అంటావు
దున్నపోతు మొక్కం దానా ఫస్ట్ నువ్వే బర్రె, పెద్ద బర్రె, పెద్ద బర్రె. రావే ఏం తిట్టుకుంటా ఆ పోరు ఎందుకు రానంటుంది ఎందుకు రానంటుంది ఓ నల్లబోక పడ పోయేదని నా పోవాలంటే ఏం ఊరుతున్నావురా పొద్దు పొద్దుగా రాగచ్చినవా ఏమైనా తలకాయ ఉన్నదా నీకు ఏం మాట్లాడుతున్నావు లేకుంటే ఆపు ఆమె పోతాంది నువ్వు ఆపేవుతా నాడు నేను ఎందుకు ఆపుతాను నువ్వే ఆపుకో నాగనే నాకు తలకాయ నొత్తాంది మీరు ఏ బట్టి పనికి ఎందుకు తీసుకొచ్చుకున్నావు ఏడ పని ఉన్నదా అబ్బా మీ లొల్లి వినడానికే తీసుకొచ్చుకున్నదే పని కోసం కాదు ఇక ఎన్నడుకున్నా ఒడవదా లొల్లి కానీ ఇదే కాడలొల్లే పని కాడలొల్లే అన్నిటి కాడలొల్లే ఏం లొల్లి పెట్టుకోగా అన్ని ఇయ్యబట్టే పిల్ల ఇచ్చేవాటి ఓ నల్లబోక పడ పోయేదని విలువకుండా నా మీద కొడతాను ఎందుకు ఊకే? అక్క పిల్ల నేను ఎందుకు పిలుస్తాను నాకేం అవసరమే వెళ్ళింత పెద్ద చేసింది నువ్వే నలవకుండా నువ్వు పిలవాలి నేను అవును బర్రె మొక్క పడ నువ్వు ఏమంటే అంత ఏంది ఓ గుజ్జలు మొక్క నన్ను కాదు అన్నాడు. నువ్వు గుడ్డలు నువ్వు మొక్క పడి నట మళ్ళా పనికత్తా నాది చిన్న పొద్దుల అబ్బో మనిషిగానే ఓ పోరా నీకేమైందా పోరి కొడతావు అరే నీకే పుట్టింది ఏంద్రా పొలం ఎందుకు కొడుతున్నావు నువ్వు ఏంది ఏమైంది నా చెప్పురా నేను చెప్తా నా చెప్పు ఇంటికాడ అన్నమే వచ్చింది కూరలేమే నేను వేసుకొని చెప్పినా కదా నేను వచ్చింది పనికి నాయే పనికాచగా పొరి పట్టుకొని కొడతాను ఎవరా నేను కూర వేసుకోవాలా నువ్వెందుకున్నావే అదే పనికాచ నువ్వు వేసుకుంటే ఏమైతుందిరా అరే పిసలేసిందా రో పోడా అప్పుడే అవునా అప్పుడే ఆగు నువ్వు ఆగు ఆ పొలం తీసుకపోవాలి చెప్పు తినవు పనికి వచ్చింది కదా ఏం చెప్తానా అరే మాకే పనికి వచ్చిందిరా రోజు వచ్చేదే కదా అరే అది కాదన్న మొన్న అంతా ఇదే కథ చెప్తాను ఊకే మా ఇంట్లో లొల్లులు అవుతున్నాయి దీనికి కొంచెమైనా సిగ్గున్నదా ఓ పిల్ల ఆగు నేను మాట్లాడతా కానీ ఎందుకు రా చిన్నదానికి పెద్ద ఎత్తావు ఇక్కడ దాకా వచ్చుడు అవుతున్నా కానీ అన్నం వేసి వచ్చింది ఏదో పని చెప్పినట్టు మొగోడు చెప్పినట్టు అర్థమవుతుందా వినకపోతే ఇప్పుడు అది ఏం చేసిందిరా పనికి వచ్చినప్పుడు వేసుకొని బోళ్ళు తోలే ఏం తోలే పట్టలు అన్న పెట్టింది అరే తోముకోవాలి ఎవరు చదువుతారు ఉతుక్కోవాలి మేము చేసుకుంటలేమా మేము సంవత్సరం అంటే చదువుకపోరు చదువుకపోవాలి కానీ ఇట్లా లొల్లిలు పెట్టుకుంటారా చిలక నలుగురు ఇంకేమనుకుంటారు ఏందండి మళ్ళీ ఒకసారి చెప్పు అరే పిచ్చోడా సంసారం అంటేనే సర్దుకపోవాలి కానీ చిన్న చిన్న అడిగి లొల్లిలు పెట్టుకుంటారా అబ్బా, మరి మీరేందుకు సర్దుకపోతలేరు మరి ఇంటికాడ లొల్లే చిలకన లొల్లే పొద్దుగా లొల్లే సాయంత్రం లొల్లే మధ్యాహ్నం లొల్లే మీ లొల్లి పెట్టుకుంటే మా ఇంటికి నిలబడుతుంది సర్దుకుపోవాలని మాకు చెప్తాను రైటే అన్న మరి మీరెందుకు సర్దుకుపోతలేరు బావా మీకు చెప్పే అంతటోళ్ళం కాదు కానీ మీరు రోజు లొల్లి పెట్టుకుంటే ఊళ్ళు ఇజ్జత్ మానం పోతుంది నాన్న రకాలనుకుంటారు మీ గురించి మీ ముంగటో తీరు మాట్లాడతారు మీ వెనుకో తీరు మాట్లాడతారు మీరు సర్దుకపోతే ఆ లొల్లొత్తది చెప్పు మందితో ఆ మాటలు వాడాల్సి వస్తుందా ఆనే అయినన్నప్పుడు నువ్వు సపడేకుంటే నువ్వు అన్నప్పుడు నువ్వు సపడేకుంటే ఏమవుతుంది బావా సర్దుకపోమని మాకు చెప్తారు మీరు సర్దుకొని పోతే ఏమవుతుంది ఈ లొల్లిలు ఎందుకు వస్తాయి నువ్వు చిన్నదానివైనా బుద్ధిమాట చెప్పినవే ఇప్పటి నుంచి మేము ఏం లొల్లి పెట్టుకోం కలిసి మెలిసి ఉంటాం అక్క బావా మీరిద్దరు మారాలనే మేమిద్దరం కలిసి ఆడిన నాటకం ఇది ఆయన నన్ను కొట్టడానికి నిజంగా రాలేదు నిజమన్నా చిన్నోళ్ళైనా చాలా పెద్ద పని చేసిర్రా మమ్మల్ని మార్చిర్రు ఖచ్చితంగా మేము అసలు లొల్లి పెట్టుకోయి కానీ ఈ లొల్లి పెట్టుకోకుండా చాలు మంచిగా ఉండు ఏమైందే గుట్ల గుబ్బ మొక్క చూస్తాను పదా చేనా కూడా పొద్దుపోయింది అవును నల్ల మొక్క పడ రాడు మా చూసుకుంటా నిలబడ్డా కానీ ఓ తప్పడ మొక్క నడు వస్తాను కానీ నడుగురా నల్ల మొక్క పడ ఏం చూస్తావా వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఉంటది గట్టిగా కొట్టండి బాయ్